జిల్లాలో ఆశా వర్కర్ల మీద రోజు రోజుకి విపరీతమైనటువంటి పని భారాన్ని పెంచుతూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశా వర్కర్లు తీవ్రమైనటువంటి మనోవేదనకి గురవుతూ ఉన్నారు. సెంటర్లకి రావాల్సినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అట్లాగే సెంటర్లకి రావాల్సినటువంటి అవసరం లేనప్పటికీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆశా వర్కర్లు సెంటర్లో డ్యూటీలు చేయాలనేటువంటి పద్ధతుల్లో ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆశా వర్కర్లు పిఎస్సీల్లో సెంటర్లలో ఉంటే మరి ఎవరు సర్వే చేయాలా, ఎవరు హౌస్ విజిట్ చేయాలా, ఎవరు పేషెంట్స్ని పిఎస్సీల హాస్పిటల్స్కి తీసుకెళ్లాలో ఈరోజు అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, ఈరోజు ఎలక్షన్ డ్యూటీలు వేసినటువంటి వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ పేమెంట్స్ ఇంతవరకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆశా వర్కర్లకి టార్గెట్లు పెట్టి ఈరోజు పని భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి వేధింపుల్ని మానుకోకపోతే రాబోయే కాలంలో ఆశా వర్కర్లతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆశా వర్కర్ల పైన పని భారాన్ని తగ్గించాలా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు జరపాలని, రాబోయే కాలంలో ప్రభుత్వం ఈ కనీస వేతనాలు అమలు జరపకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.